ప్రియతమ ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా అనేతాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి, ఎక్కడి జార్ఖండ్, ఎక్కడి వర్షపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతలను కారు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై అన్న మాటను కాదనొద్దు గదా, అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు, మనకు శ్రీరామ్ సార్ తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే. నేను కోరుకున్నది ఒకటే, నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు, కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు. మరి ఆకాశం ఎత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని, అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి. మీకు ఒక్క మాట చెప్పాలి, సద్ది తిన్న రేవుదాలు వాళ్ళ బిడ్డ సచ్చదాకా అన్నం పుడుతుందా అని మా అయ్య చెప్పేవాడు. ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్ఠగా తెలంగాణ చిరునామాగా వెలుగొందుతుంది. అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్, ఇప్పుడు చెప్పాలి. నేను 10 నెలలు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ, మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందా అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్.